సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా 1100 దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరై బాలికలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వాసవి మా ఇల్లు సేవలను కలెక్టర్ అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించి సంస్థ మంచి పేరు తీసుకురావాలని కోరారు. మానవ సేవే మాధవ సేవ అని, వాసవి మా ఇల్లు సేవలు అభినందనీయమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. గ్రంథాలయాలను మా ఇల్లు స్వచ్ఛందంగా సంస్థ ఆధ్వర్యంలో 1,00,000 పుస్తకాలు అందజేస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అన్నారు. వాళ్ళంతా చలితో చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వాళ్ళకి బ్లాంకెట్స్ అందజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాల్ కిషన్ గారు మాట్లాడాల్సింది. తర్వాత బాయ్స్ హాస్టల్ ఏ సంగారెడ్డి నెక్స్ట్ కాల్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఏ సంగారెడ్డి, బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్, బీసీ గర్ల్స్ కాలేజ్ హాస్టల్, ఎస్సీ ఏ హాస్టల్, గర్ల్స్ ఏ హాస్టల్, ఎస్సీ గర్ల్స్ బీ, బాయ్స్ ఎస్సీ మరియు అదేవిధంగా బీసీ హాస్టల్ పిల్లలకు ఇవ్వడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, దాంతోపాటు విరూపాక్ష వాళ్ళు కూడా మనకు ఎంజేపీ స్కూల్స్ కి ఇస్తామని మాటించారు. ఇంకా 3,400 కూడా ఈరోజు వచ్చారు. ఇస్తా ఉన్నాం. అదేవిధంగా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బీసీ బాయ్స్ హాస్టల్ బి సంగారెడ్డి మంజుల, మంజుల నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా సభకు అమ్మ చేసేది మమకారం అయితే స్నేహితుడు చేసేది సాకారం అయితే తోపాజీ చేసుకుని మీ అందరికీ నమస్కారం. మరి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ 2008 సంవత్సరంలో ప్రారంభమై 2024 సంవత్సరం సుమారు 16 సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము
ఒక 5 ప్రతి 2 monthsకి ఒకసారి 2 నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో 6-7 ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికీ పంచడం జరుగుతుంది. అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరి దగ్గర తీసుకోము. మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపట్లే 2 hours అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ. అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠరథం ఇవ్వడం జరిగింది. అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం. ఈ సంవత్సరంలో 4000 మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక 150 అంబ్రెల్లాస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన మార్చి సమ్మర్లో జూన్ వరకు 120 రోజులు రోజు 6 ట్రిప్పులు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం. రోజు 30,000 లీటర్ కాడికి వాటర్ పంపడం జరిగింది. అట్లనే లాస్ట్ నవంబర్లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్, సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము. అందులో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొంటారు. డిఓ గారి ఆధ్వర్యం చేసినాం. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేదవాళ్ళకు. ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ 2008లో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు 2 లారీలు అంటే సుమారు 8-10 లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది. అప్పుడు రేపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను 2010 నుంచి 2017 వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన. ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల క్రితం లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఇప్పుడు కూడా చెప్తున్నా, గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నా, ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ 1 లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నాను. చాలా డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయం కానీ 1 లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉందమ్మా. అలాగే ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణఖేడ్ నర్సాపూర్లో కూడా వీల్ చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా. ఇదంతా కూడా మా ఎంబడి ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇంకొకటి విషయం తమరికి విన్నవించేది ఏంటంటే, ఈ 16 సంవత్సరాలలో వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితము ఎన్జిఓ సంస్థగా గుర్తింపించారు. నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఎలిజిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎలిజిబిలిటీ అయినాం కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం తమరు నడిపిస్తారు కాబట్టి, మా అక్క కూడా నిర్మలక్క కూడా టీజీఐఎస్ చైర్మన్గా తను కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ సర్టిఫికేట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం, మా అదృష్టం అనుకుంటామమ్మా. ఇది మరి ఈ కార్యక్రమంలో మా వైశ్య సోదరులు కూడా చాలా మంది వచ్చారు. ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంబంధించిన ఆత్మీయ బంధువులు డాక్టర్ మార్కండేయ గారు కానీ, పద్మశాల సంఘం నుంచి కానీ, ముద్రా సంఘం నుంచి కానీ, అలాగే ఇంకా గంగపతుల సంఘం నుంచి కానీ ఇంకా చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన మా షఫీ మోసాబ్ ఇట్లా అన్ని వర్గాల వాళ్ళకి ఎందుకు ఇచ్చిన అమ్మాయిది వాసవి మాయిలు అన్ని పేరు వాసవి మాయిలు కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి ఇవ్వాలని పంపించామమ్మా. ఈ విధంగా మేము హాస్టల్కి ఇవ్వాలని చెప్పి ఇట్లా ఈ విధంగా దుప్పట్లు బయట వ్యాన్లో దుప్పట్లు ఉన్నాయమ్మా. ఇక్కడ స్వచ్ఛంద సంస్థ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన టీజీఐఎస్సీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్స్, అలానే వాసవి మాయిలు స్వచ్ఛంద సంస్థ యజమాని శ్రీ తోపా జానకిషన్ గారికి, మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల యజమానులు, చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయ్యుండి మేము చిన్నారులకు తోడుంటాము. ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకొచ్చి ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం, మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం. అలానే వారికి దర్పణ్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది. సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి. సమాజ సేవలో మీకంటూ ఒక
పేరు మార్క్ తెచ్చుకోవాలని కూడా నేను సభావేదికగా కోరుతున్నాను. అలానే ఈ ఉలెన్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకొచ్చాయి. సిగ్నోడ్ అని, విరూపాక్ష అని కూడా 6000 దుప్పట్లు కూడా వారు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం. ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి CSR కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలో వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ. ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు. కాబట్టి ఈరోజు వైశ్య సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం, అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది. అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు. నేను 16 years చూస్తున్న శిశు మందిర్లో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పియాలి అని అంటే మరి కిషన్ శెట్టి స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్న ఈ సంస్థ ఒక దుప్పట్లే కాదు, ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారెడ్డిలో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది. మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం. CSR ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ఏమున్న ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది. మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడిగితే చేసినాం కాకుండా ఇప్పుడు మన వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా మంచి ఆరోగ్యాలతో చల్లగా ఉంచాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. వాసవి మా ఇల్లు కార్యక్రమం ఇచ్చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మరి వాసవి సంస్థకి ప్రధాన వ్యక్తి అయిన కిషన్ శెట్టి గారికి, అలాగే మిగతా వర్తక సంఘాల అసోసియేషన్ మెంబర్స్కి, ఇక్కడ ఇచ్చేసిన వివిధ సంస్థల పెద్దలందరికీ మరి నమస్కరిస్తూ, పిల్లలను ఆశిస్తూ మరి